గౌరవనీయులు తన్నీర్ హరీష్ రావు గారు, మన పార్టీ నాయకులు పెద్దలు, మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు అన్న కొప్పులీశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అక్క కోలక్ష్మక్క, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కోనప్పన్న, చిన్నన్న, దివాకర్ అన్న, పుట్టమదన్న, సంఘం అధ్యక్షులు బొగ్గుగని కార్మిక సంఘం సోదరులు మిర్యాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా కౌశికర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పెద్దలు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి సంధ్యా రాజా రమేష్ గారు, మిత్రులు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారు, సోదరులు నా తోటి ఉద్యమకారులు, నాకన్నా ముందు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ అన్న ఎర్రోల శ్రీనివాస్ గారు, యువ నాయకులు విజిత్ గారు, వేదిక పైన పెద్దలు, అదేవిధంగా మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి మన సింగరేణి కార్మికులు, అదేవిధంగా మన పార్టీ సోదరులు సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది, 2 సార్లు వాన పడ్డది, వెలిసింది, మళ్ళీ మనందరికి కొంచెం సఫకేషన్ ఉంది, ఇంకా వర్షం పడుతుందేమో అనే వాతావరణం ఉంది. కాబట్టి మేమెవరం ఎక్కువ సమయం తీసుకోకుండా అన్నగారిది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది, దాదాపు 1 గంట 15 నిమిషాల ప్రెజెంటేషన్ ఉంది. సో అన్నగారి అన్ని విషయాలు సింగరేణికి సంబంధించి చెప్తారు. సో నేను ఒక 2-3 విషయాలు ప్రధానంగా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేసేది ఏంటంటే, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం చూసినా రేవంత్ రెడ్డి ఈ రంగమే కనబడుతుంది తప్ప ఇంకోటి ఏం కనబడతలేదు. ఈ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి నుంచి మొదలుకొని దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు బిడ్డల దాకా, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మామూలు రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి వ్యాపారస్తుల నుంచి మొదలుకొని, అదేవిధంగా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకునే వ్యవసాయ కూలీల దాకా ఏ వర్గము ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి కుటుంబము, రేవంత్ రెడ్డి బంధువర్గము, రేవంత్ రెడ్డి మిత్ర బృందము, రేవంత్ రెడ్డి భజన బృందం తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ముఖ్యంగా మన కోల్బెల్ట్ ఏరియాలో ఆనాడు బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా కాంగ్రెస్ పార్టీని నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే, వీళ్లకు నమ్మి అవకాశం ఇస్తే ఇవాళ మొత్తంగా కోల్బెల్ట్ ఏరియాలో ఒక్కటంటే ఒక పథకం అమలు చేయకుండా సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, దీన్ని బొందలగడ్డలాగా మారుస్తూ, ప్రైవేటీకరించే కుట్ర చేస్తూ సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. దానికోసమే మనమంతా కూడా పోరాటం చేయాలి. ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. హరీష్ అన్న ఇప్పటికే జూన్ 7వ తేదీ నాడు గోదావరి ఖనిలో, 12వ తేదీ నాడు భూపాల్పల్లిలో, తర్వాత కొత్తగూడెంలో, ఇవాళ మన కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల సింగరేణి కార్మికుల మీటింగ్ లో పాల్గొంటా ఉన్నారు. వారు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా గట్టిగా మన బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మనం మరో పోరాటానికి శ్రీకారం చుడదాం. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు. రేవంత్ రెడ్డి విను, చూడు, లైవ్ చూస్తుంటే బిడ్డ, బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు. ఈ గులాబీ కండువాకు పోరాటం కొత్త కాదు. కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్త కాదు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకు ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. సింగరేణి కార్మికుల కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంత దూరం పోవడానికైనా, మీకోసం ఎంత కష్టపడడానికైనా, ఎంత పోరాటం చేయడానికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ దండు ముందుంటది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ కార్మికుల ప్రయోజనాలు, సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేమంతా పనిచేస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సింగరేణితో ఉన్నది పేగుబంధం. ఇవాళ రేవంత్ రెడ్డికి సింగరేణి ఒక బంగారు బాతులా కనబడతా ఉన్నది. అందుకే బామ్మర్ది సృజన్ రెడ్డిని పెట్టి మొత్తం దీన్ని దోసుకుంటా ఉన్నాడు. సింగరేణి ఒకప్పుడు అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో ఎదిగినటువంటి ఈ సంస్థ ఇవాళ ఎట్లా అప్పుల పాలైంది, ఎట్లా నష్టపోతా ఉంది కార్మిక లోకం, అన్ని విషయాలు అన్నగారు వివరిస్తారు. కానీ ఒకనాడు కలకల్లాడినటువంటి సింగరేణిని ప్రాంత ప్రజాప్రతినిధులుగా చూసినటువంటి మేము ఇవాళ వెలవెలబోతున్నటువంటి సింగరేణిని, బాధపడుతున్నటువంటి కార్మికుల కుటుంబాలను చూసి ఇవాళ మేమంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నాం. డెఫినెట్ గా మళ్ళా మీ అందరి దయతోని ఎక్కడ పోగొట్టుకుందో బీఆర్ఎస్ అక్కడే రాబట్టుకుంటది. మీ అందరి దయతోని, సింగరేణి కార్మికుల దయతోని
మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ నాయక